హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా మంది నేను లాస్ట్ టైం ముక్తినాథ్ వీడియో చేసినప్పుడు చాలా అప్రిషియేషన్ వచ్చింది. మేడం మేము ఎన్నో వీడియోలు చూసాం, మీ వీడియోస్ చూశాక మాకు క్లారిటీ వచ్చింది అని చెప్పి ఇంకా మరికొన్ని క్వశ్చన్స్ వేయడం జరిగింది. సో ఆ క్వశ్చన్లన్నిటికీ కూడా చెప్పే సమాధానం చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే ముక్తినాథ్ చాలా కష్టం అంటారు, చాలా భయంకరంగా ఉంటుంది రోడ్స్ అంటారు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోవాలంటారు. ఇవన్నీ కరెక్టా కాదా అని అడిగారు. కాకపోతే ఈ చార్ధామ్ కొంచెం హైట్లో ఉంటుంది కాబట్టి వాటికి వెళ్ళాలంటే కష్టం. అప్పుడప్పుడు కొండ చర్యలు విరిగి పడుతూ ఉంటాయి. సో రోడ్ బ్లాక్ అయిపోతుంటుంది. బై మిస్టేక్ మన వెహికల్ పాస్ అవుతున్నప్పుడు కొండ చర్యలు ఏదైనా ఇరిగి పడితే ఆ వెహికల్ కూడా ప్రమాదం జరిగే ఇది ఉందన్నమాట. సో అవన్నీ కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడైతే నథింగ్ అండి, అస్సలు ఏ భయం. మొత్తానికి ఈ రూట్ లో వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని దగ్గరలు మాత్రం కొంచెం హైట్ లో వెళ్లాల్సి ఉంటది, కానీ ఆ రోడ్లంతా మరీ నేరోగా ఏమైతే ఉండవు. చాలా కొద్ది చోట్ల మాత్రమే హైట్ లో ఉంటది అనమాట. కొండ ఎక్కి దిగుతున్నప్పుడు మిగతా అంతా కూడా నార్మల్ గా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలానే ఉంటది. కాకపోతే ఏంటంటే చాలా వరకు ఘాట్ రోడ్ కాబట్టి మనకు వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే కుదుపులు ఎక్కువగా ఉంటాయి. సో పెద్దవాళ్ళు అయితే కొంచెం ఒళ్ళు నొప్పులు వచ్చే ఇది ఉంటుంది అన్నమాట. చాలాసార్లు నేను మన వీడియోస్లో కూడా చెప్పాను ఏంటంటే, మీరు రూట్ అంతా ఒకవేళ భయంగానైతే కనుక మీరు హ్యాపీగా కళ్ళు మూసుకొని పడుకొని శివశివ అనుకుంటా కళ్ళు మూసుకొని శివనామ స్మరణం చేస్తూ వెళ్ళొచ్చు. కానీ అస్సలు ముక్తినాథ్ అయితే అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. చాలామంది ఏంటంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటాయి, మాకు 60+ 70+ వెళ్ళొచ్చా అని చెప్పి అడిగారు. సో మా బ్యాచ్లో అయితే 75+ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా నీట్గా నడిచి వచ్చి ఎక్కారనమాట. వాళ్ళ ఆరోగ్యాలు బాగున్నాయేమో అందువల్ల వెళ్ళారనుకోవచ్చు. వాళ్ళు కూడా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే. కాకపోతే మొత్తం కూడా ఏంటంటే అంత భయంకరంగా అయితే ఏం లేదనమాట. ఇంకొకటి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట. మనం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి బస్సు 1 కిలోమీటర్ ముందు వరకు వెళ్తుంది. అక్కడ ఆపేస్తారు. అక్కడి నుంచి మనం రోడ్ అయితే మనకు నార్మల్గా ఇప్పుడు కేదార్నాథ్, యమునోత్రి అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే హైట్ ఉంటుంది అనమాట. సో మనం హైట్కి వెళ్ళేటప్పుడు ఎక్కడం కూడా కష్టం అవుతుంది. కానీ ముక్తినాథ్లో అలా కానే కాదనమాట. సో చూడండి, ఇలాంటి చోట్ల మాత్రం కొంచెం భయం వేస్తుంది. కానీ రోడ్ చాలా బ్రాడ్గా ఉంది. మనం రోడ్ ఎడ్జ్లో అయితే వెళ్ళట్లేదు. మనకు బస్కి దానికి చాలా గ్యాప్ ఉంటుంది. అందువల్ల భయపడాల్సిన అవసరం లేదనమాట. తర్వాత రోడ్డు ఇంకా మన ముక్తినాథ్ దగ్గరకు వెళ్ళిన తర్వాత కిలోమీటర్ అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే రోడ్ అయితే సాఫీగా ఉంటుంది, నడవచ్చు. కాకపోతే అది మనం ఈ హైట్ వచ్చి మన భూభాగానికి కొంచెం హైట్లో ఉండడం వల్ల, అంటే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఒక 20,000 feet అట్లా హైట్లో ఉండడం వల్ల మనకేంటంటే ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయి. అంటే మామూలుగా కూర్చుంటే ఏం కాదు, కానీ మనం నడుస్తాం కదా దానివల్ల కొంచెం తగ్గుతాయి. సో మీరు వెళ్ళేటప్పుడు కర్పూరం కానీ అల్లం చిన్నగా నవలడం కానీ కొద్దిగా హాట్ వాటర్ కానీ తీసుకెళ్ళండి. బ్యాక్ ప్యాక్ తీసుకెళ్ళినట్లయితే మీకు బ్యాక్ ప్యాక్లో మీరు వెనక్కి తగిలించుకొని నడిచేదానికి వీలుగా ఉంటుంది. చాలామంది అక్కడ గుర్రాలు ఉంటాయా, ఏదైనా డోలీలు లాంటివి ఉంటాయా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో అక్కడైతే నేనైతే డోలీలు అయితే గమనించలేదు. మోస్ట్లీ డోలీల్లో వెళ్ళే అవసరం అక్కడ లేదేమో, అందువల్ల డోలీలు కూడా లేవు. కాకపోతే ఈ గుర్రాలు అయితే ఉన్నాయి. ఈ గుర్రాలు కూడా ఏంటంటే ఆ స్టెప్స్ దగ్గరే ఉన్నాయన్నమాట. స్టార్టింగ్లో మనం 1 కిలోమీటర్ ఏదైతే చెప్పామో ఆ కిలోమీటర్ నుంచి నాకు కనిపించలేదు. ఒకవేళ మీరు నడవలేని వాళ్ళైతే ఆ ముందు నుంచే కూడా మీరు ఆ గుర్రాల్లో వెళ్ళొచ్చు. సో నేనైతే స్టెప్స్ దగ్గర పైకి ఎక్కేదానికైతే 300 రూపీస్ తీసుకున్నారు. కానీ స్టెప్స్ చాలా ఈజీగా ఎక్కచ్చండి. మనం ఆ స్టెప్స్ ఎలా కట్టారంటే నార్మల్గా మనం ఫ్లోర్ మీద నడిస్తే ఎలా నడుస్తామో అలానే ఉన్నాయన్నమాట. సో స్టెప్స్ దగ్గర అస్సలు భయపడాలని అవసరం లేదు. మాకైతే మా అత్తమ్మ అయితే గుర్రంలో వెళ్ళిపోయింది. నేను అన్నాను వేస్ట్గా ఎందుకు గుర్రంలో వెళ్ళిపోయావు, 300 రూపీస్ ఇచ్చిపోవడానికి 300 అనమాట. హ్యాపీగా నడిచి రావచ్చు. మాకు యాడ్లీ ఒక 10-15 minutes పట్టింది అంతేను. ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయితే కనుక ఇంకొక 5 minutes 10 minutes ఎక్కువ పట్టచ్చేమో కానీ హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట. ఇది వెళ్ళేటప్పుడు ఏమేం కష్టాలు ఉన్నాయి అనేదానికి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏమేం కష్టాలు ఉన్నాయి అనేదానికి ఇంకొకటి ఏంటంటే నార్మల్గా ఏంటంటే మీరు హరిబరిగా వెళ్ళి హరిబరిగా రాకుండా ఎర్లీ మార్నింగ్ వీలైతే కనుక 4 o'clock బయలుదేరండి.
సో 4 o'clock బయలుదేరితే మీరు దాదాపు 11 మ్యాక్సిమం 11కి మీరు అక్కడ రీచ్ అయిపోతారు. అప్పుడు ఏంటంటే మీకు చలి కూడా ఉండదు, ఎండ ఉంటుంది, మీరు నడిచేదానికి కూడా ఈజీగా ఉంటుంది. తర్వాత మీరు దేవుడి దర్శనం చేయొచ్చు. ఇంకెవరైనా ఆ ముందు 2 కుండలు ఉంటాయన్నమాట, వాటిలో మునగాలన్నా కూడా కొంచెం చలి తక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు ఇలా ప్లాన్ చేసుకోండి అనమాట. 4 o'clock వెళ్తే కనుక అదే రోజు మీరు దేవుని దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ 4కి 3 వరకు టెంపుల్లో ఉన్న ఒక 3-4 కన్నా బయలుదేరేస్తే కనుక మీరు 9-10 కల్లా మళ్ళీ మీరు పోఖ్రా కానీ కాఠ్మండు కానీ చేరుకోవచ్చు అనమాట. తర్వాత ఏంటంటే దీనికి ఎలా వెళ్ళాలి అని చెప్పి అడిగినట్లయితే దీనిలో మెయిన్ హెలికాప్టర్ సర్వీస్ కూడా ఉంది. హెలికాప్టర్ కాదు కానీ చిన్న మినీ ఫ్లైట్స్ అనమాట అవి వచ్చి పోఖ్రా నుంచి ఉన్నాయన్నమాట. సో పోఖ్రా నుంచి ఉంటే అది మీరు ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, దాని ద్వారా కూడా చేసుకోవచ్చు. కానీ నాకు తెలిసి అంత అవసరం లేదు అనిపించింది, నార్మల్గా వెహికల్లోనే వెళ్ళొచ్చు. కానీ మా వెహికల్ కుదుపులు కూడా మాకు అవసరం లేదు, మేము హ్యాపీగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే మీరు జామ్సన్ వరకు మినీ ఫ్లైట్స్ ఉంటాయి, దానిలో వెళ్ళొచ్చు. అక్కడి నుంచి మీరు మళ్ళీ జీబులు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా మీకు ఆ టెంపుల్ వరకు ఆ ఫ్లైట్ కానీ బస్ కానీ వెళ్ళదన్నమాట. బస్ అయితే 1 kilometer ముందు వరకు వెళ్తుంది, ఫ్లైట్ అయితే నాకు తెలిసి 3-4 kilometers ముందే ఆగిపోద్ది అనమాట. సో అలా కూడా మీరు వెళ్ళొచ్చు. మేము ఒకరోజు అక్కడ స్టే చేయాలనుకుంటున్నాం ముక్తినాథ్లో అనుకునే వాళ్ళకు కూడా ముక్తినాథ్లోనే రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. లేదు అంటే జామ్సన్ దగ్గర వచ్చి కూడా మీరు నైట్ స్టే చేయొచ్చు. అంటే చాలామంది ఏంటంటే ఇంత దూరం వచ్చాం కదా కాసేపు గుడి దగ్గర ఉన్నాము అనుకునే వాళ్ళు గుడి దగ్గర పొద్దుపోయిన దాకా ఉండి తర్వాత మీరు జామ్సన్కి వచ్చేసి స్టే చేయొచ్చు. లేదా ముక్తినాథ్లో కూడా నాకు అంతా ఫుల్ క్లారిటీగా తెలియదు కానీ ఇది చూడండి, బస్సు ఇక్కడ ఆగింది, ఇక్కడి నుంచి నడిచే మార్గం మీరు ఇప్పుడు చూడొచ్చు. సో ఇది ఇలా హైట్లో ఉంటుంది అనమాట. ఈ ఒక్క దూరం కొంచెం ఎక్కుడుగా ఉంటుంది, ఎక్కుడు కూడా పెద్ద ఎక్కుడుగా ఉండదు అనమాట, స్లాంటింగ్గా చూడండి ఇలా ఉంటుంది అనమాట. ఇది ఎక్కేసిన తర్వాత మనకు రోడ్ అంతా కూడా సాఫీగానే ఉంటుంది, మీరు వెళ్ళొచ్చు. తర్వాత ఇందాక మనం రిటర్న్ అనుకొని ఇక్కడ ఇళ్ళని కనిపిస్తున్నాయి కదా, అక్కడ కూడా స్టే ఉంది. సో మీరు ముక్తినాథ్లో కావాలంటే కూడా నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మీరు బయలుదేరేలాగా కూడా మీరు వెహికల్ మాట్లాడుకోవచ్చు. లేదంటే దాని తర్వాత మినీ ఫ్లైట్స్ అని చెప్పాను కదా, జామ్సన్ అంటాం, ఆ జామ్సన్లో కూడా మీరు స్టే చేయొచ్చు. ఇక్కడ చూడండి నేను స్టెప్స్ చెప్పాను కదా చాలా ఈజీగా వెళ్ళొచ్చని. చూడండి స్టెప్స్ చాలా పలుసగా ఉన్నాయి, మనం భూమి మీద నడిస్తే ఎలా ఉంటుందో అలానే అనిపించింది నాకు. హైట్ ఎక్కుతూ ఉంటే మనకు కొంచెం కష్టం తెలుస్తుంది కదా, అలా అయితే ఏం లేదనమాట. సో మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మ్యాక్సిమం 5:30కి క్లోజ్ అయిపోతుంది టెంపుల్, అందువల్ల మీరు 5:30 లోపలే దర్శనం చేసుకొని బయట వచ్చేలాగా చూసుకోండి అనమాట. చూడండి స్టెప్స్ అంతా కూడా ఇన్ని స్టెప్స్ ఉంటాయి, నాకు తెలిసి ఒక 250 to 300 ఉండొచ్చేమో, కానీ చాలా ఈజీగా మనం వెళ్ళొచ్చు. తర్వాత ఎలా వెళ్ళాలి అనే దానికి వచ్చేసినట్లయితే మీరు ముక్తినాథ్ నుంచి కానీ లేదా పోఖ్రా నుంచి కానీ లేదా కాఠ్మండు నుంచి కానీ వెళ్ళొచ్చు అనమాట. కానీ వెళ్ళే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్కి ఒకవేళ మాకు ఎవరు అవసరం లేదు మేమే చేసుకుంటామంటే అక్కడ గవర్నమెంట్ రిజిస్టర్ ఆఫీసు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు అంటే ఎవరైనా మీకు చెప్తారు, ఈవెన్ పోఖ్రాలో కానీ కాఠ్మండులో కానీ. సో మీరేంటంటే మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, తర్వాత ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత మీకు ఒక వెళ్ళడానికి ఎంట్రీకి ఒక రిజిస్ట్రేషన్ చేసిన పేపర్ ఇస్తారనమాట. సో దాన్ని మీ దగ్గర ఉంచుకుంటే చాలు. అది 2 చోట్ల చేస్తారు. లేదు అంటే కనుక మేము ఇవన్నీ రిస్క్ పడలేము, మాకు ఈజీగా అయిపోవాలి అనుకుంటే కనుక మీరు ఎవరైతే వెహికల్ మాట్లాడుకుంటారో ఆ వెహికల్ వాళ్ళతోనే మీరు రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ మాట్లాడుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ అయితే ఫ్రీ అనమాట. కాకపోతే మనం ఎవరి ద్వారా వెళ్ళేటప్పుడు వాళ్ళు అక్కడ ఆఫీస్కి వెళ్ళాలి, లైన్లో నిల్చుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏదో కొద్దిగా అమౌంట్ అడుగుతారు, అలాగా కూడా ఇచ్చి మీరు వెళ్ళొచ్చు. మేమైతే చాలా తక్కువకి వెళ్ళాం, 3200 రూపీస్కి వెళ్ళామన్నమాట. అది కూడా నైట్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్లస్ ట్రావెలింగ్, సో ఇవన్నీ కలిసి 3200. కాకపోతే మేము 33 మంది ఉన్నాం కాబట్టి ఒక మినీ బస్ తీసుకొని వెళ్ళాము, అందువల్ల మాకు తగ్గింది. సో ఈ మధ్య ఒక అతను మనకు కాల్ చేసినప్పుడు 8500 అడుగుతున్నారండి, మేము 8 members ఉన్నాము అని చెప్పి అడిగారనమాట. అంటే అయ్యో అంత డబ్బులా అని అనిపించింది. సరే నేను ఒక ట్రావెల్స్ వాళ్ళ నెంబర్ ఇస్తానండి, మీరు కాంటాక్ట్ చేయండి, అంత డబ్బులు అయితే అవసరం లేదు,
అంటే మీకు 8,500 ఇంటూ 8 మెంబర్స్ అంటే దాదాపు 68,000 అయ్యిందనమాట. సో అంత అయితే అవసరం లేదు. ఒకవేళ మీరు తక్కువ మంది అయితే అంటే మన వెహికల్స్ ఏది కూడా అక్కడ అలౌ చేయరనమాట. ఎందుకంటే సో మన కార్ అయితే మన కారు కూడా వెళ్ళొచ్చు, కానీ అలౌ చేయరు. ఎందుకంటే వాళ్ళ జీవనోపాధి అదే కాబట్టి సో వాళ్ళ వెహికల్స్ మాత్రమే అలౌ చేస్తారు. అవి కూడా పెద్ద పెద్ద బస్సులు ఉండవు. మ్యాక్సిమం 27 సీటర్ బస్సు మాత్రమే, మ్యాక్సిమం 27 సీటర్ 25 సీటర్ ఉంటుంది. మ్యాక్సిమం అదే ఉంటుంది అనమాట. సో మాకు తెలియలేదు, కానీ పాపం ముందు వెనకాల అంతా కూర్చున్నాం. అందరికీ సీట్లు కూడా ఒక 3-4 మెంబర్స్కి సీట్లు కూడా లేవు, కానీ అడ్జస్ట్ చేసి కూర్చున్నాం అనమాట. అలా వెళ్ళచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు పోఖ్రాలో నేను దీనికి సంబంధించిన వీడియో లింక్స్ అంటే హోల్ నేపాల్ ట్రిప్ అంటే కాఠ్మండు అవ్వచ్చు, జనక్పూర్ అవ్వచ్చు, పోఖ్రా, లుంబిని, మన్కామన, తర్వాత ఇంకొకటి ఏదో ఒకటి చూసామబ్బా, అదేంటి ఇవే అనుకుంటాం, ముక్తినాథ్. సో ఇవన్నీ కూడా మేము ఎలా వెళ్ళాం, ఎక్కడెక్కడ స్టే చేసాం, అవన్నీ కూడా డీటెయిల్డ్గా ఒక వీడియో చేశాను. లేదంటే మీరు సపరేట్గా మేము మన్కామనానే చూడాలి, ఎలా వెళ్ళారు ఏంటనేది చూడాలి, లేదా జనక్పూర్ ఎలా వెళ్ళారో చూడాలి, ముక్తినాథ్ కానీ తర్వాత కాఠ్మండు కానీ సపరేట్గా చూడాలి అనుకునే వాళ్ళకి నేను ఇప్పుడు డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ బాక్స్, డిస్క్రిప్షన్ కాదు కానీ కమెంట్ బాక్స్లో ఇస్తాను. మీరు ఒక్కొక్క వీడియో ఆ టైటిల్ని మీరు చూసుకొని దాన్ని క్లిక్ చేసి చూడొచ్చు. లేదా అన్నీ ఒకేసారి కలిపి చూడాలన్నా కూడా ఒక కంప్లీట్ 1 అవర్ వీడియో ఒకటి చేస్తున్నాను అనమాట. మ్యాక్సిమం మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసేలాగా చేస్తున్నాను అనమాట. అది కూడా మీరు చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే మేము ఒక 5 మెంబర్సే ఉన్నాము, ఎలా వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే సో దర్భంగా కానీ గోరఖ్పూర్ కానీ మీరు మీ దగ్గర నుంచి ఎక్కడైనా సరే మీరు ట్రైన్ బుక్ చేసుకోండి. ఆ ట్రైన్ దగ్గర ఆ ట్రావెల్స్ వాళ్ళ మీరు సపరేట్గా బస్సుల్లో ఎక్కడక్కడ మారి వెళ్తామంటే అది మీ ఇష్టం అన్నమాట. లేదు వెహికల్ తీసుకోవాలంటే నేను వెహికల్ వాళ్ళ నంబర్ కూడా దీనిలో ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. మీరు ఏ వెహికల్ కావాలన్నా కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు చార్ధామ్ కూడా వీళ్ళ ద్వారానే వెళ్తున్నాం, నేపాల్ కూడా వీళ్ళ ద్వారానే వెళ్తున్నాం. వీళ్ళు ఓన్లీ వెహికల్ మాత్రం ప్రొవైడ్ చేస్తారు, ఫుడ్ అండ్ అకామిడేషన్ మీదే. సో నేను నా వీడియోస్లో చెప్పున్నాను ఏ ఊర్లో ఎక్కడెక్కడ స్టే చేయాలి, ప్రైజెస్ అన్నీ కూడా రీజనబుల్గా ఉన్నాయని. ఆ హోటల్స్ కూడా ఆ వీడియోలో ఉన్నాయి కాబట్టి మీరు కంప్లీట్గా అదే హోటల్లో కూడా మీరు స్టే చేయొచ్చు. ఇంకా హైఫైగా వెళ్ళాలనుకునే వాళ్ళు ఫ్లైట్స్ ఎక్కడెక్కడైతే వెళ్తావో దాన్ని బట్టి చూసుకొని మీరు వెళ్ళొచ్చు అనమాట. తర్వాత కరెన్సీకి వచ్చేటప్పటికి కరెన్సీ మ్యాక్సిమం 100 and 200 రూపీస్ నోట్స్ ఎక్కువ తీసుకెళ్ళండి. ఎందుకంటే 500 రూపీస్ నోట్స్ ఇస్తే వాళ్ళు తిరిగి నేపాలీ డబ్బులు మనకి ఇస్తారు. మనం కౌంట్ చేసుకొని మన డబ్బుల్లో కన్వర్ట్ చేసుకొని అవన్నీ కష్టం కాబట్టి మ్యాక్సిమం తక్కువ డబ్బులు మార్చేదానికి ప్రయత్నం చేయండి. సో మనది 100 రూపీస్ అయితే వాళ్ళది 160 రూపీస్ అనమాట లెక్క. సో వాళ్ళు 160 రూపీస్ పర్ ఐటెం ఏదైనా చెప్తే మనం 100 రూపీస్ ఇస్తే సరిపోతుంది. ఇంకా ఈ సింపుల్ లెక్క ఏంటంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళక మన డబ్బులు వేసి డివైడెడ్ బై 1.6 వేస్తే వాళ్ళ డబ్బులో కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు 100/1.6 వేస్తే 160 వస్తుంది కదా. సో అలా మీరు కౌంట్ చేసుకొని వాళ్ళకి మనీ పే చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 30 రూపీస్ వాళ్ళది టీయో కాఫీయో 30 రూపీస్ అన్నారనుకోండి, డివైడెడ్ బై 1.6 వేసి సో ఎంత వస్తుందో అంత మీరు నేపాలీ మన మనీ పే చేయొచ్చు అనమాట. సో నేపాలీ వాళ్ళు చాలా వరకు ఇండియన్ రూపీస్లోనే చెప్తారు మనకు, కొద్ది దగ్గరలో కాకపోతే అలా. తర్వాత అక్కడక్కడ ఎంట్రీ ఫీజెస్ ఉన్నాయని కొంతమంది అడిగారు. ఎంట్రీ ఫీజెస్ ఎక్కడ పెద్దగా ఏం లేవండి. ఒక దర్బార్ స్క్వేర్ అని కాఠ్మండ్లో ఉంది. సో దానికి మాత్రం 320 రూపీస్ మన డబ్బులు తీసుకున్నారు. తర్వాత గుప్తలింగేశ్వర్ టెంపుల్ అని ఒకటి ఉంది, అక్కడ మాత్రం మ్యాక్సిమం 60 రూపీస్ 60-70 అలా తీసుకున్నారనమాట. దేవి వాటర్ ఫాల్స్ దగ్గర గుప్తలింగేశ్వర్ పోఖ్రాలో ఉన్నాయి ఇవి, వాటి దగ్గర తీసుకున్నారనమాట. సో అంతకు మించి మనం ఎక్కడా కూడా ఎంట్రీ ఫీజ్ పే చేయలేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు వెహికల్ మాట్లాడుకునేటప్పుడు మీరు ఇంక్లూడింగ్ అన్నీ మాట్లాడుకోండి. పార్కింగ్, తర్వాత నేపాల్ పర్మిట్, అవన్నీ కూడా ఇంక్లూడింగ్ మాట్లాడుకోండి. మాకు ఇంకే సంబంధం లేదు. సో ఇన్ని రోజులు మ్యాక్సిమం నేపాల్ అంతా తిరగడానికి వెహికల్ కానీ తీసుకున్నట్లయితే మ్యాక్సిమం 7 days సరిపోతుంది. 7 days కరెక్ట్గా ఉంటుంది అనమాట. కాఠ్మండ్లో 2 days, పోఖ్రా 1 day, ముక్తినాథ్ 1 day, తర్వాత జనక్పూర్ 1 day, మన్కామన లుంబిని కలిసి 1.5 day 1 dayలో 2 daysలో అయిపోతుంది అనమాట. సో అందువల్ల మీరు
మొత్తం కూడా మ్యాక్సిమం 1 వీక్లో అయిపోతుంది. వన్ డే కావాలంటే ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు అనమాట. ట్రావెల్స్ వాళ్ళ నంబరు నేను స్క్రోల్ చేశాను చూడండి. సో వీళ్ళైతే మాకు ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టలేదు. మేము వాళ్ళని ఇబ్బంది పెట్టాం కానీ పాపం వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. మేము బస్ తీసుకున్నాం. సో వీళ్ళ దగ్గర అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మీరేంటంటే మీరు ఎక్కడెక్కడ వెళ్ళాలనుకుంటున్నారో, లేదా ఇప్పుడు నేను చెప్పిన నేపాల్ మాత్రం వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే మేము చాలా ఊళ్ళు తిరిగామన్నమాట 15 డేస్, అవన్నీ కూడా వెళ్ళాలనుకుంటున్నారా, పారిజాతం చెట్టు మీలో చాలా మంది చూసే ఉంటారు, అలాంటివన్నీ చూడాలనుకుంటున్నారా. సో అవన్నీ కూడా మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళు దానికి తగ్గట్టు ట్రిప్ అరేంజ్ చేసి మీకు ప్రైస్ చెప్తారు. సో మీరు ప్రైస్ వాళ్ళు చెప్పిన దానికే ఇదైపోకుండా మీరు కూడా ఒక 4-5 దగ్గర ఎంక్వైరీ చేసి వీళ్ళది రీజనబుల్గా ఉంటేనే మీరు వీళ్ళతో వెళ్ళండి. లేదంటే ఒకవేళ వీళ్ళు మ్యాక్సిమం ఎక్కువ చెప్పరు, వీళ్ళు ఎక్కువ చెప్తే కూడా మీరు బార్గెన్ చేసుకొని మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువ ఉంది, మీది ఎక్కువ ఉందని చెప్పచ్చు. కానీ ఏదైనా మీరు ఇంక్లూడ్ మాట్లాడుకోండి. మళ్ళీ అక్కడ పోయిన తర్వాత పర్మిట్కి వేరుగా అట్లా ఇట్లా మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనకు కొన్ని తెలియదు కదా, పార్కింగ్ వాళ్ళు అక్కడ 50 అంటే 100 అంటారు, ఇవన్నీ మనకు ఎందుకు న్యూసెన్స్. సో ఆల్ ఇన్క్లూజివ్ మాట్లాడితే మనకు బెటర్గా ఉంటుంది. తర్వాత హోటల్స్ కూడా వాళ్ళు చూపిస్తారు. సో దానిలో మీకు నచ్చితే కనుక అక్కడ కూడా ఉండొచ్చు అన్నమాట. సో ఇవి నాకు తెలిసినంత వరకు నేపాల్కి మీకు అందరికీ ఎవరికైనా నేను వెళ్ళక ముందు కూడా వచ్చిన డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేశాను. ఇంకొకటి ఏంటంటే నేను వెళ్ళడానికి ముందు చాలా వీడియోస్ చూశాను, ఎలా ఏంటి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది. నాకు ఏది కూడా తెలుగులో అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు. అందువల్ల నేను మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఎలా వెళ్ళాలి ఏంటి అనేది వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క వీడియో కూడా పిన్ టు పిన్ వివరిస్తూ నేను చెప్పడం జరిగింది. సో అందువల్ల మీరు డీటెయిల్డ్గా చూడాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోస్ ద్వారా మీరు డీటెయిల్గా చూడొచ్చు. లేదు ఇప్పుడు నేను ఈ వీడియోలో కొన్ని ఏమేమి డౌట్స్ ఉన్నాయో అన్ని క్లారిఫై చేశాను కదా, సో అవి సరిపోతుందంటే మీరు ఈ వీడియోనే మీకు సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ దీనికి మించి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్లో డౌట్స్ని మీరు మెసేజ్ చేయండి, నేను వాటికి కూడా రిప్లై ఇస్తాను. లేదా మీ నెంబర్ పెడితే నేనైనా ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేసి మీకు ఇంకా ఏం డౌట్స్ అనేది మీకు నాకు తెలిసినంత వరకు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా మీకు క్లారిఫై చేస్తాను. మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా క్షేమంగా వెళ్ళి రావచ్చు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఫుడ్. సో ఫుడ్ మ్యాక్సిమం ఏంటంటే అడ్జస్ట్ చేసుకొని తినగలనే వాళ్ళు తినచ్చు, కానీ పర్టికులర్గా మాకు అన్నమే కావాలి, ఇలాంటి కూరలే కావాలి, పప్పు రసం అలాంటివి కావాలి అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం కష్టం అవుతుంది ఫుడ్ వరకు. అందువల్ల ఏంటంటే ఒకవేళ మేము వండుకోగలం అనుకున్న వాళ్ళైతే మీరు చిన్న రైస్ కుక్కర్ తీసుకెళ్ళినట్టయితే మీరు ఏ హోటల్ అయితే స్టే చేస్తారో అక్కడ మీరు వంట చేసుకోవచ్చు. లేదా పెరుగు పచ్చళ్ళు అట్లాంటివి ఏమన్నా కూడా తో సరిపెట్టుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి మనకు తినడం చాలా కష్టమైనప్పుడు. సో మేమైతే ఫుడ్ మ్యాక్సిమం 3 to 4 days మాత్రమే బయట తిన్నాం. టోటల్ 15 days ట్రిప్ మాది. మిగతా అంతా కూడా మేమే వండుకున్నాం. సో మేము మా వంట వండుకొని మా అన్నం మేము తినడం వల్ల మేము ఎక్కడా కూడా డల్ అవ్వలేదు, ఎనర్జెటిక్గా ఉన్నాం. సో ఏంటంటే బయట ఫుడ్ తిన్నప్పుడు ఏంటంటే మనకు సగిచ్చి కొంచెం డల్ అయిపోతూ ఉంటాం. సో అందువల్ల ఇలా అవకాశం ఉంటే కనుక ఇలా వెళ్ళొచ్చు. చాలా మంది ఏదో మనం సరదాగా వెళ్తున్నాం మళ్ళీ అక్కడ పోయి వంట చేసుకోవాలనుకుంటూ ఉంటారు, కానీ ఫుడ్ తినలేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి. అందువల్ల అలా పాసిబిలిటీ ఉంటే కనుక అది చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు అందరికి కూడా అర్థమైంది అనుకుంటాను. నా వీడియో వల్ల ఒక్కరికి ఉపయోగపడినా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ.